ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బేసిక్‌గా ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఏజ్‌తో సంబంధం లేకుండా హెయిర్ అనేది కూడా కంప్లీట్‌గా వైట్ అయిపోతూ వస్తుంది. వైట్ హెయిర్ ఎవరిని చూసినా చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లల నుంచి ఆఫీస్‌కెళ్ళే వాళ్ళ దాకా కూడా ఈ వైట్ హెయిర్ అనేది వస్తుంది. సో, ఇది ఎందుకు జరుగుతుంది? గ్రే హెయిర్ అన్నది ఒకటేంటంటే హెరిడిటీ అండి. ఫ్యామిలీలో ఒక్కొక్కసారి కొంతమందికి ఇది ఎర్లీ గ్రే హెయిర్ అంటారు. యూజువల్‌గా మీకు ఎక్కువ ఈ హెయిర్ ఎక్స్‌పర్ట్స్ అయితే దీనికి ఎక్కువ దే కెన్ టెల్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఫిజియాలజీ ఆఫ్ థట్. కానీ యాజ్ న్యూట్రిషన్ పరంగా ఏంటి అనంటే బేసిక్‌గా మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్‌కి. చాలా వరకు ఐరన్, కాల్షియము తర్వాత ఇంకా జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే మన హెయిర్‌ని బిల్డ్ చేస్తాయి. సో, ఈ న్యూట్రియంట్స్ ఎప్పుడైతే మన ఆహారం ద్వారా అందకపోవడం వల్ల డెఫిషియన్సీస్ మనకి పెద్ద మేజర్ మనకి డెఫిషియన్సీస్ మనకి కనపడకపోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇట్లా హెయిర్‌కి సంబంధించి లేకపోతే ఒక్కొక్కసారి స్కిన్ మీద గానీ వీ కెన్ సీ ద చేంజెస్. సో, హెయిర్‌లో చేంజెస్ ఏంటంటే ఇట్లా గ్రే హెయిర్ అంటే ఎర్లీ ఎర్లీ ఇది స్టేజెస్‌లో స్టేజెస్‌లో తర్వాత ఎక్కువ హెయిర్ లాస్, హెయిర్ ఊడిపోవడం. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా టీనేజ్ అబ్బాయిలు గూడా చాలామంది హెయిర్ తొందరగా వాళ్ళకి బాల్‌నెస్ రావడం. దానికి చాలా వాళ్ళు ఒక సెల్ఫ్ ఇదైపోతున్నారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌటింగ్. లెవెల్స్ తగ్గిపోవడం. అంటే దే హ్యావ్ దట్ కాన్షియస్ అయిపోతుంటారనమాట. సో, అందువల్ల హెయిర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి తగ్గట్టు మన డైట్‌లో చేంజెస్ అంటే ఇవేంటంటే మనకి ఇన్‌స్టాంట్‌గా మీకు కనబడకపోవచ్చు. కానీ లాంగ్ రన్‌లో యూ సీ ద బెటర్ రిజల్ట్స్. ఇప్పుడు గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అనుకోండి. యూ డూ ఫస్ట్ చేంజ్ ఏంటంటే వాటర్ తాగడం అండ్ ఎక్కువ హై న్యూట్రియంట్స్ లైక్ ఎక్కువ మనకి వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ డి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో, వైటమిన్ డి గనక మనకి ఆహారంలో మంచిగా డైట్ ద్వారా గానీ, లేతే మనకి సన్ ద్వారా గూడా వస్తుంటది గదా! ఇది యూజువల్‌గా వింటర్‌లో గూడా తక్కువుంటది. సన్ మనకెక్కువ స్ట్రాంగ్ రేస్ సన్ రే ఉండకపోవచ్చు. త్వరగా రాదు. సో, ఆ ఎక్స్‌పోజ్ తక్కువ అవ్వటం వల్ల గూడా వైటమిన్ డి మన ఇండియాలో 365 డేస్ సన్ ఉన్నా గూడా దేర్ ఈస్ 80% ఆఫ్ అస్ ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇది బికాస్ ఆఫ్ ద మెటబాలిజం స్లో అయిపోవడం, తర్వాత మనం సరైన అబ్జార్ప్షన్స్ లేకపోవడం అండ్ నాట్ మచ్ ఎక్స్‌పోజింగ్ టు యాక్చువల్ సన్ ఎక్స్‌పోజర్ అంటే సన్‌లో తిరుగుతుంటాం గానీ వీ డోంట్ సిట్ యాక్చువల్లీ ఇన్ సన్ టు గెట్ దట్ అబ్జార్ప్షన్. సో, ఇవన్నిటి వల్ల ఏమవుద్దంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ ఇ డెఫిషియన్సీస్ తర్వాత అంటే ఫ్రూట్స్ తినరు. చాలామంది చూసారు పిల్లలు హ్మ్. గానీ వీళ్ళు రేర్‌లీ ఏదో వాళ్ళకి ఏమైనా గుర్తొస్తే తప్ప దే డోంట్ బై ఫ్రూట్స్. ఇప్పుడు మన కుర్కురేలు, చాక్లెట్‌లు కొన్నంత ఈజీగా ఫ్రూట్స్ కొనుక్కోరు. హ్మ్. సో, దానివల్ల గూడా ఇట్ ఈస్ వన్ థింగ్. సో, మనకి ఇవన్నీ మంచిగుండాలి అనంటే ఫస్ట్ బేసిక్‌గా మనం మన న్యూట్రిషన్ బిల్డప్ చేయాలి. హ్మ్. సో, న్యూట్రిషన్ బిల్డప్ చేసి మంచి హైడ్రేషను తర్వాత ఎప్పుడైతే ఈ వైటమిన్, మినరల్స్ ఇవన్నీ గూడా మనం డైట్ ద్వారా మంచిగా నరిష్ చేస్తే తప్పకుండా ఈ గ్రే హెయిరింగ్ తగ్గుతూ ఉంటది. అండ్ న్యాచురల్ రెమెడీస్ లైక్ మోస్ట్‌లీ ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ లాట్ ఆఫ్ కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ కంటే మనకి ఇప్పుడు కరివేపాకు ఇవి గానీ లేతే కర్డ్ తర్వాత ఎగ్ ఇవన్నీ గూడా చాలా వరకు హెయిర్‌కి అప్లై చేసుకోవడం, తర్వాత ఆయిలింగ్ మంచిగా ఆయిల్ చేసుకోవడం. సో, ఇవన్నీ న్యాచురల్‌గా మనకి హెయిర్ హైడ్రేషన్ పెడతది. హెయిర్ సిల్కీగా, సాఫ్ట్‌గా ఉండడానికి అండ్ గ్రే హెయిరింగ్ గూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, ఎక్కువ నట్స్ తర్వాత చాలా వరకు వైటమిన్ సి ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ మంచి పెరుగు, కర్డ్ అంటే గట్ హెల్త్ గూడా హ్మ్. చాలా ఇంపార్టెంట్ కాబట్టి గట్ హెల్తీగా ఉండాలంటే మనకి ఈ కర్డ్, బటర్ మిల్క్ ఇవన్నీ గూడా ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉందేమో గూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, వీటన్నిటిని మనం తీసుకొని వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ డెఫినెట్‌లీ యూ కెన్ రెడ్యూస్ దట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.